హాయ్ మమ్మీ. హాయ్ వదిన. హాయ్ అక్క. చెప్పింది విను మ్యాన్. హలో బాబా. హలో అన్నయ్య. ఏంటి అందరు మంగళ సినిమాలో చార్మిలా చూస్తున్నారు? మా గురించి ఎందుకులే, విషయం ఏంటో చెప్పు. ఏం లేదు బాబా, మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. బొక్కలో బావన్ నేనేం చేయగలను చెప్పు. మీ ముదురు మనసులకి గాయంటూ జరిగినట్టుంది. ఏమైంది అన్నయ్య? ఏంట్రా లారీలో ఇసుకెళ్తాను నేను? పెట్టి పెట్టాను రా. ఆపండి ఆపండి, మీ 5 idiots కి దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఇంతకీ ఎవరే అమ్మాయి? నేను చెప్తాను. నీకు తోడిగోడలు, నీకు చెల్లెలు, నీకు మరదలు, నీకు తెలిసింది. అక్క నీకేమో అవన్నీ ఎందుకురా? ఆ అమ్మాయి ఇంటికి రాబోయే కోడలు అంతేగా. ఇప్పుడేంటి, మేమందరూ కృష్ణానగర్ రామాలయానికి వచ్చి ఆ అమ్మాయికి కనపడాలి అంతేనా? మా అమ్మ మనపురం గోల్డ్. చాలే కృష్ణ, మేము రెడీ. మేము రెడీ. బయలుదేరదామా? అమ్మని ఏంటి సూట్లు సారీలు? ఏంటి అలా చూస్తున్నావు? అయినా మనం వెళ్ళేది కళామందిర్ కొత్త షాప్ ఓపెనింగ్ కాదు. ఏ చీరలు బాలేవా? చీరలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ చిరిగిన చీరలు కట్టుకోవాలి. ఏంటి? చిచ్చి మేము కట్టాం. ప్లీజ్ వదిన, నా కోసం. ఇప్పటికిప్పుడు పాత బట్టలు ఎక్కడి నుంచి తెమ్మంటావురా? ఉండండి, నేను తీసుకొస్తాను. రారా. ఏంటి చిన్న బాబు, మళ్ళీ టిఫిన్ చేస్తారా? టిఫిన్ కాదు మరి. ఇది ఎలా ఉందిరా? నో, అది జస్ట్ యావరేజ్. కొన్ని సెంటర్లోది. ఏంటి చిన్న బాబు అదోలా చూస్తున్నారు? కమాన్ కమాన్, అర్జెంట్గా బట్టలు ఇప్పేయాలి. ముందుగా నువ్వు ఇప్పాయి. మేము అలాంటి వాళ్ళం కాదు బాబు. అంటే నేను అలాంటిదన్నా? నేను అలాంటి దాన్ని కాదు బాబు. మేము అలాంటి వాళ్ళం కాదు. మీ దగ్గర చిరిగిపోయిన పాత బట్టలు ఉన్నాయా? ఎందుకు లేవు, బోల్డ్ అని ఉన్నాయి. అయితే వెళ్ళి తీసుకురా. ఒక్క నిమిషం. ఇదిగో ఈ మూటే మాకు కావాలి. మరి మీకేసి మేమేం కట్టుకోవాలి? ఇదిగో 50,000. ఈ డబ్బుతో అందరూ కొత్త బట్టలు కొనుక్కోండి. ఎంజాయ్. హే గైస్, వాట్ హ్యాపెండ్? రాజువయ్యా, మహారాజువయ్యా, చిన్న బాబు. అయ్యా ఆపరా నీవు. అక్కడ స్లమ్ డాగ్ మిలియనర్స్ వెయిటింగ్. పద పద. ఇదిగోండి పాత బట్టల మూట. ఇందులో మీకు నచ్చిన బట్టలు సెలెక్ట్ చేసి కట్టుకోండి. చిరిగిపోయిన బట్టల కూడా సెలెక్షన్. వెళ్ళి ఏది దొరికితే అది కట్టుకో. కమ్ ఆన్ క్యాచ్. వెళ్ళి త్వరగా మార్చుకోండి. ఇప్పుడు ఎలా ఉన్నావురా? ఆహాహా, పులిహోర పుట్ల కోసం వెయిట్ చేసే వరదబట్లో ఉన్నారు. ముఖ్యంగా నువ్వు. రే బామ్మర్ది, ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలుసుంటే అసలు మీ ఇంటికి వెళ్ళాక వచ్చేవాడినే. నేను అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసే వరకు మీకు ఈ తిప్పలు తప్పవు. పదండి. లెట్స్ గో. పదవే రండి. ఐఎమ్ వెరీ బిజీ రైట్ నౌ. రావు గారు వస్తారు, 2 crores చెక్ ఇచ్చి పంపించండి. ఓకే? అమ్మాయి ఇంకా రాదేంట్రా? టైంకి రావడానికి తన ఈ గుడిలో ఏమన్నా పూజారా? Here comes an angel with a beautiful smile. It's sparkling nice and spill me on. Sharing with the laughter and killing with the wine. మామయ్య అత్త కట్లా ఉంది. రా సత్య, నీకోసం వెయిట్ చేస్తున్నాం. మా అమ్మగారు, మా అక్క, మా వదిన, బావ, అన్నయ్య. వీళ్ళు బాల కార్మికులు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. అదేంటి మీ బట్టలు మరీ ఇలా చిరిగిపోయాయి? ఇంతకంటే చిరిగిపోయి మాకు దొరకలేదమ్మా. సారీ అండి, మీరు పేదవాళ్ళని తెలుసు కానీ మరీ ఇంత పేదవాళ్ళు అనుకోలేదు. ఇంతో అంతో పేదవాళ్ళం కాదమ్మా, ఎంతో పేదవాళ్ళం. ఈ రోజు మీ పరిస్థితి ఇంత దీనంగా హీనంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా? చూడు వీడే. తనేం చేశాడు? అంటే వీళ్ళందరినీ మీకు చూపించి బాధపెట్టింది వీడే కదా. అట్లా మీరిలా ఉండడానికి కారణం ఆ కోటీశ్వరులు. కోటీశ్వర్ల ధనదాహానికి పేదవాళ్ళు ఆవిరైపోతున్నారు. వాళ్ళ బీరువాల్లో కోటాను కోట్ల బ్లాక్ మనీ ఉంటుంది. ఇవి 500 కోట్లు. జాగ్రత్త, బ్లాక్ మనీ. ఒక్కో ఇంట్లో 5 లేక 6 మర్సిడీస్ బెంజ్లు, BMWలు ఉంటాయి.
ఖరీదైన చీరలు ఆ 10 లక్షల చీర ప్యాక్ ఓకే చేయండి. మేడం. కాస్ట్లీ నెక్లెస్లు ఆ 2 crores నెక్లెస్ ప్యాక్ చేయండి. అందరి సంపద దోచుకొని కొందరే కోటీశ్వరులు అవుతున్నారు. ఆ ధనవంతుల ధనదాహం వల్లే పేదవాళ్ళ ఆకలితో చస్తున్నారు. కోటీశ్వరులు కొవ్వు పట్టి కొట్టుకుంటున్నారు. కోటీశ్వరులందరినీ క్యూలో నిలబెట్టి షూట్ చేయాలి. నువ్వు అలా మాట్లాడుతుంటే మాకు భయంగా ఉందమ్మా. మీకెందుకు ఆంటీ భయం? అంటే మా వాళ్ళకి అలాంటి విప్లవ భావాలు తెలియదు. పాపం అనవసరంగా భయపెట్టాను. సారీ ఆంటీ. రేపు మీ ఇంటికి వస్తాను. అలాగేమ్మా. అడ్రస్ చెప్తారా? అడ్రస్ మాకేం తెలుసు? మీ ఇంటి అడ్రస్ మీకు తెలీదా? అంటే అడ్రస్ అది నాకే క్లియర్ గా తెలుసు. నేను చెప్తాను పద. బాయ్. వాడు చెప్తాడు. మనుషులు ఉన్న ప్రాంతమేనా ఇదే? ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? గూగుల్లో వెతకామక్క. అయినా అమ్మా ఇన్నాళ్ళు నువ్వు బెంజి చూసావు, ఇప్పుడు గంజి చూస్తావు అంతే. రండి, వెల్కమ్. అదొక్కటే ఇదే మన రేక్ ప్యాలెస్. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇదే మనం నివసించే పేదిల్లు. ఎలా ఉంది? ఇది ఇల్లేంట్రా? బామర్ది నా క్యారెక్టర్ చంపేరా, నేను వెళ్ళిపోతా. క్యారెక్టర్ చంపేయడానికి దేవన్న టీవీ సీరియల్ ఒక గంట ప్లీజ్ అడ్జస్ట్ చేసుకో. ఇంతకీ అమ్మాయికి అడ్రస్ చెప్పావా? చెప్పాను వదినా, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటది. వెళ్ళిపోదాం. అదిగో కమాన్ కమాన్, ఏదో పని చేస్తూ ఉండండి. రే కిషోర్, పిల్లలు చదువు చెప్పు. ప్యాలెస్. ఏ అంటే ఆకలి, ఏ అంటే ఆకలి, అంటే బతుకులు. బి అంటే బతుకులు, బావా ఇందులో పెట్రోల్ అయిపోయినట్టుంది బావా. అయ్యో ఇప్పుడు అన్నం వండుకోవడం ఎలాగా? సి అంటే దేవుడు. హాయ్ ఆంటీ. ఆ? రామ్మా. ఇదా మీ ఇల్లు? ఏమా నమ్మడం లేదా? మేమంతా డ్రామా ఆడుతున్నాం అనుకుంటున్నావా? ఏయ్ కామెడీ కామెడీ కామెడీ, మా అన్నయ్య కామెడీ చేస్తున్నాడు. పేదవాళ్ళు డ్రామాలు ఆడరు, కోటీశ్వర్లే ఆడతారు. మా తల్లి మీకోసం తెచ్చాను, ఐ, తీసుకోండి. బట్టలు. ఏంటి అలా చూస్తున్నారు? బట్టలు నచ్చలేదా? నచ్చకపోవటం ఏంటి? ఇలాంటి బట్టలు మీ జీవితంలో ఎప్పుడు చూడలేదు కదమ్మా. అవునరా, జరి కూడా ఉంది చూడు. బాగుంది, హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఈ బట్టలు చూసి ఎలా రా హ్యాపీగా ఫీల్ అవ్వాలి? మన ఇంట్లో పనులు పాత బట్ట వస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, అలా ఫీల్ అవ్వండి. ఇగో చిరిగిపోయిన పాత బట్టలు. ఈ జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి కట్టుకో. ఇగో ఇది ప్రభు నైనతార పెళ్లి కట్టుకో. ఇగో ఇది త్రిష పెళ్లి కట్టుకో. ఇంత ఆ, బాగుంది. ఇది ఇంకెవడ పెళ్లి కన్నా కట్టుకో. చాలా సంతోషం అమ్మా, మేము ఇలాంటి బట్టలు ఎప్పుడూ కట్టుకోలేదు. ఇది జీవితంలో చూస్తామని కూడా అనుకోలేదు. బాధపడకండి, మనకి మంచి రోజులు వస్తాయి. ఎలా వస్తాయి? ఆ కోటీశ్వర్లు రానివ్వరు. మళ్ళీ మొదలుపెట్టింది. కనీసం చదువుకొని పైకొద్దామంటే మన పిల్లలకి చదువుకోవడానికి పుస్తకాలుండవు, సరైన బడి ఉండదు, తినడానికి తిండి ఉండదు. తిండంటే ఫుడ్డా? అవును. మేము రోజు పిజ్జాలు తింటాంగా. అదేమ్మా, బన్ను బన్ను ముక్క. పాపం బ్రెడ్ ముక్కల్ని పిజ్జా అనుకుంటున్నారు. నీకు అలా అనిపించిందా? అవును, మీ నాన్నగారు ఎప్పుడూ కనిపించరు. ఆయన ఏం చేస్తుంటారు? ఆ, ఆ, ఆయన ఆయన బండి మీద అట్టిపళ్ళు అమ్ముతుంటాడు. అరటిపళ్ళు అరటిపళ్ళు. పాపం దుర్మార్గుడా. ఆయనే మా ఇంటికి ముఖ్య ఆధారం. ఈ ఎర్ర టెండలో అమీర్పేటలోని యూసుఫ్ కూడా బస్తీలో మా బతుకు బండి లాగడం కోసం ఆయన అట్టిపళ్ళు బండి తోస్తూ ఉంటాడు. అట్పండి చక్కెర 30 రూపాయలండి బాబు. ఒక్క నిమిషం అండి. బాబు బండి 28 రూపాయల సార్ సార్ 28కి ఇస్తావా ఇవ్వవా? 30 రూపాయలు తక్కువలే తీస్తాను సార్. 30 రూపాయలకి పైసా తక్కువైనా కుదరదండి. రే ఇడియట్, బుద్ధి లేదు. తీసేస్తాను సార్. నీ తొక్కలో రూపాయి బిజినెస్ కోసం రోడ్కి అడ్డంగా అరటిపళ్ళు బండి ఆపుతావా? ఇప్పుడే తీసేస్తాను సార్. ఆ టైం వాల్యూ తెలుసా? ఎంత చెప్పారు మాట్లాడతారండి? తీసేస్తాను సార్, తీసేస్తాను కదా. నడవయా మాట్లాడతాం. అలాగే సార్. అంత కోపడితే ఎలాగండి బాబు? అవునీ సార్. ఏంట్రా ఈ డ్రెస్సు? పెళ్లి కొడుకులో తయారయ్యావు. ఇవాళ నీ పెళ్లి రోజా? కాదు సార్, నా పుట్టినరోజు సార్. నువ్వేమన్నా నేపాల్ రాజువా పుట్టినరోజు చేసుకోవడానికి? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి, నువ్వు కూడా పుట్టినరోజు చేసుకుంటావా? ఎరా డ్రైవర్లు పుట్టరా పుట్టినరోజులు చేసుకోకూడదా?
10 పైసలు ముష్టేసి 100 మందిని పంచుకోమని రాసేదవా ఏంట్రా అలా చూస్తున్నావు కొట్టేవాళ్ళలాగా? మీ కాలి కింద బతికేవాళ్ళం మిమ్మల్ని కొట్టే రోజు మాకెక్కడొస్తుంది సార్. అస్థిమురుడు ఆశభారుడు ఈ లేబర్ గాళ్ళకి అదా. హలో సార్, మేడం గారు అర్జెంటుగా పాస్ చేయాల్సిన చెక్ ఒకటి ఉంది. మేడం గారు ఇంకా ఆఫీస్కి రాలేదు. రాలేదా? అవును సార్. అక్క ఇవ్వలే లేదు. ఈ డ్రెస్ కూడా లిప్స్టిక్ అవసరం. స్టాప్ 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 స్టాప్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆటో ఇంకా కూర్చో. తొందరగా ఎక్కండి. సరిపోవడానికి ఇదేమన్నా ఆడికారా ఆటో బాస్ కృష్ణానగర్ పోనీ. ఆటోని ఫాలో 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 ఫాలో. సార్ అంతా కలిసి ఆటోలో పిక్నిక్ వెళ్తున్నట్టున్నారు. వీళ్ళకి ఇదేం కర్మ పడుతుంది? కిషోర్ మా బావ సూట్ లో ఈ డ్రెస్ లో బాగున్నాడు కదరా. మా అక్క కూడా. హాయ్ సత్య. ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడే ఆంటీ. ఎక్కడికి వెళ్ళారు? బిగ్ బజార్. రైతు బజార్. బిగ్ బజార్కి వెళ్ళలేక రైతు బజార్కి వెళ్తే అక్కడ పెరిగిన కూరగాయ ధరలు చూసి కొనలేక రవితేజ మిరపకాయ చూసి వస్తున్నాం. ఈ కాలనీకి ఇంత పెద్ద కార్ వచ్చింది. కారేంటి? హాయ్ తాతయ్య. మీ నాన్నగారా? కాదు వాళ్ళ తాతగారు. మా నాన్నగారే. నాన్నగారండి ఆడికార్లు అమీర్పేటలో అరటిపల్లి అమ్మేశారా? పళ్ళు రాలిపోతాయి. అవునవును అరటిపల్లి బాగా పండిపోతాయి రాలిపోతాయి. డాడీ ఇంటికి వెళ్ళాక వాషింగ్ మిషన్ లో పెట్టిన ఉతికేయండి. ఇక్కడ మాత్రం నన్ను ఏమనకండి ప్లీజ్, మీకు దండం పెడతాను. ఏమండి మన కృష్ణ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అమ్మాయికి డబ్బున్న వాళ్ళంటే పడదు. అందుకే మీరంతా బుకా ఫకీర్లా యాక్ట్ చేస్తున్నారా? అవును, మీరు కూడా బండి మీద అట్టిపళ్ళు అమ్ముకునే బిజినెస్ చేస్తారని చెప్పాడు. అరటిపళ్ళ బిజినెస్. పోనీ యాపిల్ పళ్ళ బిజినెస్ మార్చుకుందాం, రిచ్గా ఉంటుంది కదా. అది కాదు మావయ్య, ఒక్కసారి మీరు అమ్మాయిని చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అవును డాడీ. ఆ అమ్మాయ? అవును బావా. ఆ అమ్మాయి కోటీశ్వర్ల ఆస్తులన్నీ పేదలకు ఖర్చు పెట్టమని తిరుగుతుంటుంది. అమ్మాయి మీకు తెలుసా? ఆ అమ్మాయి నాకు తెలుసు, కానీ నేనెవరో ఆ అమ్మాయికి తెలీదు. అమ్మయ్య బతికించారు. కృష్ణ ఒక్క నిమిషం డాడీ. కృష్ణ మీ నాన్నగారేంటి సూటు బూటేసుకొని లగడపాటి రాజ్ గోపాల్ రేంజ్ లో కనిపిస్తున్నారు? మా నాన్నగారికి కోటీశ్వరుడైన ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన వాడి పాడేసిన బట్టలు పారేయకుండా ఇంక ఇస్తుంటాడు. ఎవరైనా? సుబ్బిరామరెడ్డి. అదే అదిగో ఆ కార్ దగ్గర ఉన్నాడే ఆయనే మా నాన్నగారు బాల్యమిత్రుడు, మిలియనీర్ మిత్ర. ఆయనకి నా దగ్గరున్న పేదరికం కాన్సెప్ట్ చెప్దామా? దీనమ్మ జీవితం. మాట్లాడవేంటి? ఇప్పుడు వద్దు సత్య, వీలు చూసుకుని తర్వాత చెప్తాం. సరే నేను వెళ్తాను. నమస్తే అంకుల్, మీ బిజినెస్ ఎలా ఉంది? అరటిపళ్ళ బిజినెస్.